హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా ఉంటుందన్నమాట. ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మనం చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో సాల్ట్, అలాగే కారం, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే గరం మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. మసాలాలంతా కూడా చికెన్కి పట్టేసి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. ఇంకా మీ దగ్గర ఉంటే లెమన్ కూడా పిండుకొని ఈ టైంలోనే పిండుకుంటే ఈ పీసెస్కి అంతా కూడా నిమ్మకాయ పట్టేసి చాలా బాగుంటుంది. జ్యూసీగా కూడా వస్తుందన్నమాట. చూసారా, ఇలా అన్ని మసాలాలు కూడా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఆనియన్స్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. ఇవి టమాటాలు అన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకొని ఇంకా ఇక్కడ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా పసుపు అంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా అన్ని మసాలాలు కలిపెట్టిన చికెన్ అయితే వేసుకొని మంచిగా చికెన్ కుక్ అయ్యేంత వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. చూసారా, చికెన్లో నుంచి వాటర్ అయితే మంచిగా పైకి వచ్చాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా ఉడికేంత వరకు అయితే ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మీ గరం మసాలా ఉంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చికెన్కి అన్నీ పట్టించేటప్పుడైనా కూడా మనం పట్టియవచ్చు. నేనైతే ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. చూసారా, మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఫైనల్గా మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, జ్యూసీ